నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించినా నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా. మీరు వాళ్ళకి సహకరిస్తే సుప్రీంకోర్టులో కలుసుకుందాం, మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము. మా చిత్తశుద్ధిని నువ్వా ప్రశ్నించేది? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణను ఎడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా? అందుకే మిత్రులారా, మళ్ళొక్కసారి చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా. గోదావరి బంకచర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి. మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం.